అందరికీ నమస్తే. డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడాను శుభోదయం. ఎవరైతే 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరికి కూడాను శుభాభివందనాలు. అయితే మనం ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం చేస్తున్నామంటే, ఎవరైతే ఈ డిఎస్సిలో రాసి అచీవ్ అవ్వలేకపోయారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. ఎవరు కూడా అధైర్యపడకండి. జీవితంలో గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఓటమిని చూసి అయితే మనం కృంగిపోకూడదు. మళ్ళీ రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే మనం పొరపాట్లు చేసామో ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా మనం ప్రాపర్గా మనం ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి. అయితే చాలామందిలో ఏముంటుందంటే, ఇప్పుడే రిజల్ట్ వచ్చింది కదా, ఎలాగైనా సరే రెండు రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఒకరు నిరుత్సాహపడిపోతారు, లేదంటే అత్యుత్సాహం పడిపోతారు. ఈ రెండు కూడా మంచిది కాదు. ఇప్పుడు ఎవరైతే తమ జీవితంలోన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే కాంక్ష ఉంటుందో వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం అన్నమాట. ఏంటి అవకాశం అంటే, మీరు ప్రాపర్గా వెళ్ళడానికి ఇదొక ఛాన్స్ అనేది మీకు దొరికింది. ఈ ఛాన్స్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని మేము తప్పనిసరిగా నిర్వహిస్తాము. మొన్న చూడండి, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని కోర్టు కేసులు పెట్టినా సరే డిఎస్సిని నిర్వహించింది. త్వరలోనే వాళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇవ్వబోతుంది. మనం నమ్మాలి, పాజిటివ్గా మనం ఉండాలి. అందువలన ఇప్పుడు రాబోయేటటువంటి డిఎస్సికి మీరందరూ సన్నద్ధం కావాలి. సరేలే, రేపు ఎప్పుడో చూద్దాం, లేకపోతే ఎల్లుండి చూద్దాం, తర్వాత ఎప్పుడో చూద్దాం అని అంటే కాలం ఎవరి కోసం కూడా ఆగిపోదు. కాలం గడిచిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగని చెప్పి ఆవేశాలకి లోనైపోయి ఈ 10 రోజులు 15 రోజులు బాగా చదివేసి తర్వాత విడిచిపెట్టేసినా సరే ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి మీరందరూ కూడా నిదానంగా ప్రణాళిక వేసుకొని కొంతమంది చదువుకోవాలి. అయితే కొంతమందికి అదృష్టం కలిసి రాలేదు. ఏంటి, బాగా ఎక్కువ మార్కులు వచ్చినా సరే కట్ ఆఫ్స్ పెరిగిపోవడం వలన ఏమైంది, ఎడ్జుల్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మన కర్మఫలం అనుకోవడమే తప్పించి మీ ప్రయత్నం లోపమని అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా సరే చివరికి మనకు రాసిపెట్టి అనేది ఉండాలి. రాసిపెట్టి ఉంటే అక్కడ పోస్టుల సంఖ్య, మన కేటగిరీ, మన జిల్లా, మన యొక్క కట్ ఆఫ్లు అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం గెయిన్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది దొరుకుతుంది. రాని వాళ్ళు దురదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవడానికి ఏం లేదు. వస్తే బాగున్ను, మనకు ముందే తెలుసు కదా. 2,50,000 మంది ఉదాహరణకు పెట్టామనుకోండి, అక్కడ ఉన్న పోస్టులు 16,000. మరి మిగతా వాళ్ళకి రాదని మన అందరికీ తెలుసు. అయినా సరే మనం పట్టుదల వదలకుండా ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నంలోన చాలామంది ఏమయ్యారు, విజేతలుగా నిలిచారు. మరి ఇప్పుడు ఎవరైతే గెయిన్ అవ్వలేకపోయారో వాళ్ళు అలా ఉండిపోవాల్సిందేనా? వాళ్ళు ఎప్పటికీ దురదృష్టవంతులుగా ఉండిపోవాలా? కాదు. మన దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఏం చేయాలి, మనం ఈ రోజు నుంచే మన ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పుడు మీ ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి? టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, డిఎస్సిని సాధించడం. మరి అలా చేయాలంటే ఈ రోజు నుంచే అది ప్రారంభించాలి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానంటే కాలం ఎవరి కోసం ఆగదు. ఏం చేస్తారు మీరందరూ కూడాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సలహా ఏమిటంటే, ఇది ఉచితమా అనుకోండి, ఉచిత సలహా ఏంటంటే, అకాడమిక్ పుస్తకాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రారంభించండి. మీ ప్రిపరేషన్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఎవరు ఎన్ని మాటలన్నా సరే, మనల్ని డిసప్పాయింట్ చేసినా సరే మీరు దాన్ని పట్టించుకోవద్దు. మీకంటూ ఒక ప్రిపరేషన్ స్టైల్ అనేది ఉంటుంది. దాన్ని కొంచెం మెరుగుపరుచుకొని మరింత ఉత్సాహంతో మీరు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని, ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో మీరు ఈసారి డిఎస్సిని సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని నిరుత్సాహపడకండి. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. మీ అందరికి కూడాను ఆ భగవంతుడు మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా సెలవు.